నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. చరిత్ర పునరావృతమవుతుందనేది చారిత్రక వ్యాఖ్య. అయితే పునరుక్తికి కారణం మానవ తప్పిదమే అన్నది అనుభవం నేర్పిన గుణపాఠం. భారతదేశ సరిహద్దు వివాదాలకు భారతదేశానికి ఉన్నంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది. వర్తమాన సందర్భంలో సరిహద్దు వివాదాలు భౌగోళిక పరిజ్ఞానాన్ని పెంచుతున్నాయి. తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సరస్సు, గోగ్రా, సిక్కింలోని నాథులా పాస్ భూభాగాల్లోకి ఎర్ర సైన్యం పెద్ద ఎత్తున చొచ్చుకు వచ్చింది. లదాఖ్లోని గాల్వాన్ లోయ, సిక్కింలోని నాథులా పాస్ భారత్లో అంతర్భాగం. చైనా వీటిపై కన్నేసి నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతోంది. 1962లో జరిగిన చైనా భారత్ యుద్ధానికి అసలు కారణాలేంటి? మావో కుట్ర ఫలితమా? నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అసమర్థత? 1962 యుద్ధంలో ఓటమి 1967 యుద్ధ విజయానికి కారణమా? గ్రేట్ లీప్ పతనానికి నెహ్రూ ఫార్వర్డ్ పాలసీ అభాసు పాలవ్వడానికి కారణాలేంటి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ చైనాల మధ్య సరిహద్దుగా మెక్మోహన్ రేఖను సర్ హెన్రీ మెక్మోహన్ 1914లో షిమ్లా ఒప్పందంలో భాగంగా నిర్ణయించారు. అయితే చైనా షిమ్లా ఒప్పందాన్ని ససేమిరా ఒప్పుకోలేదు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం రావడం, 1949 చైనా విప్లవం తర్వాత షిమ్లా ఒప్పందం, అందులో భాగమైన మెక్మోహన్ రేఖ వివాదానికి కేంద్ర బిందువైంది. ఇదే ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి అంకురార్పణ చేసింది. 1962లో ఈ వివాదమే పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమించింది. ఆ తర్వాత భారత్ చైనాల సైనిక దళాల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, రష్యా, జపాన్, భారత్తో సరిహద్దు విభేదాలు, అమెరికాతో వాణిజ్యం మొదలైన ఏ వివాదంలోనైనా చైనా వైరి బలాబలాలు, లాభ నష్టాలు, సందర్భాలను బట్టి ఖచ్చితమైన అంచనాతో వ్యవహరిస్తుంది. ఇటీవలి కాలంలో భారత్ కూడా చైనాతో వ్యవహరించడంలో అసాధారణ దౌత్యనీతిని ప్రదర్శిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చాక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. జపాన్, ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే దౌత్యపరమైన అంశాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. భారత్లో చైనాకు వాణిజ్య ప్రయోజనాలున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పదునైన వ్యూహాలతో చైనాను కట్టడి చేస్తోంది భారత విదేశాంగ శాఖ. 1962 నాటి పరిస్థితి ఇప్పుడు లేదని చైనాకు బాగా తెలుసు. 370 అధికరణం రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, సర్జికల్ స్ట్రైక్స్ నిర్ణయాల నేపథ్యంలో భారత్ సత్తా డ్రాగన్కు తెలిసి వచ్చింది. భారత వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితి కొనసాగాలన్న భారత్ వాదన సమంజసమైంది. బలమైన పొరుగు దేశంతో యుద్ధానికి దిగాలన్న భావన భారత్కు ఎప్పుడూ లేదు. అయితే యుద్ధం అనివార్యమైనప్పుడు వెనుకాడేది లేదన్న నిర్ణయాత్మక వైఖరిని సైతం భారత్ ఇటీవలి కాలంలో పదే పదే తేటతెల్లం చేస్తూ వస్తుంది. ఇప్పుడు 1962 యుద్ధం నాటి పరిస్థితులను ఒకసారి అవలోకనం చేసుకుందాం. భారత స్వాతంత్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది 1962 భారత్ చైనా యుద్ధం. ఇండో చైనా వార్ నిరంతరం రగిలే అగ్నిజ్వాల. 1962లో జరిగిన ఈ యుద్ధాన్ని తలుచుకుంటే ప్రతి భారతీయుడి గుండె తరుక్కుపోతుంది. భారత్ చైనా యుద్ధం రెండు దేశాలతో పాటు ఆసియా ఖండంలో గుణాత్మక, పరిణామాత్మక మార్పులకు కారణమైంది. ఆ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఆనాటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు భారత్ బలహీన దేశమనే ముద్రపడింది. చైనా అత్యంత బలోపేతమైన దేశంగా గుర్తింపు పొందింది. ఒక రకంగా ఆసియాలో చైనా ఆధిపత్యానికి 1962 యుద్ధమే ప్రధాన కారణం. ఈ యుద్ధ విజయమే చైనాకు అనేక లాభాలను తెచ్చిపెట్టింది. అనేక వ్యూహాత్మక ఎత్తుగడలు రచించేందుకు బాటలు వేసింది. అమెరికా, రష్యా తర్వాత చైనా కీలక దేశంగా ఎదిగేందుకు దోహదపడింది. నెహ్రూ అవలంబించిన ఫార్వర్డ్ పాలసీ యుద్ధానికి దారితీసిందంటూ ఇండియాస్ చైనా వార్ పుస్తకం రాసిన నెవిల్లే మ్యాక్స్వెల్ కరాఖండిగా తేల్చి చెప్పారు. ఫార్వర్డ్ పాలసీలోని లోపభూయిష్టమైన వ్యూహాత్మక అంశాలు యుద్ధానికి దారితీశాయని నెవిల్లే మ్యాక్స్వెల్ ఆరోపించారు. అయితే స్వీడన్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బెర్టిల్ లింట్నర్ వాదన మరోలా ఉంది. భారత్ చైనాల మధ్య యుద్ధానికి కారణం భారత్ వైఖరి కాదని, చైనా వ్యూహాత్మక వైఫల్యాలు ఆ దేశాన్ని యుద్ధం వైపు నడిపించాయని చైనాస్ ఇండియా వార్లో ఆయన తేల్చి చెప్పారు. యుద్ధానికి భారత్ ఏమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు నేత, నాటి చైనా అధినేత మావో సేటుంగ్ వైఫల్యాలు, అత్యుత్సాహమే 1962 భారత్ చైనా యుద్ధానికి దారితీసిందని బెర్టిల్ లింట్నర్ కుండబద్దలు కొట్టారు.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన బెర్టిల్ లింట్నర్ పుస్తకం చైనాస్ ఇండియా వార్లో మావో వ్యవహార శైలితో పాటు అనేక ఆసక్తికరమైన అంశాలను బట్టబయలు చేశారు. లింట్నర్ ప్రకారం చైనాను ఆధునిక దేశంగా మార్చడానికి, ఉత్పత్తి ఊహించని రీతిలో పెంచడానికి 1958లో మావో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో బ్రిటన్ను 15 ఏళ్లలో అధిగమించేందుకు గ్రేట్ లీప్ ఫార్వర్డ్ను మావో సేటుంగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రతి చైనా పౌరుడు దేశంలోనే ఉక్కు తయారీ ప్రారంభించాలని నిర్దేశించారు. ఉత్పాదక రంగ అభివృద్ధిని కఠినంగా అమలు చేశారని, అత్యంత అమానవీయంగా కూడా అమలు చేశారని చార్లెస్ బెత్లెహామ్ తన చైనా ఉత్పాదక పరిశ్రమ మావో అనే పుస్తకంలో బహిర్గతం చేశారు. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగితే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గంపగుత్తగా పెంచవచ్చని మావో భావించారు. అయితే ఈ విధానం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చకపోగా చైనాకు కోలుకోలేని నష్టం మిగిల్చింది. విస్తృత పారిశ్రామికీకరణ అటుంచి తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. లక్షల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. 1958-61 మధ్యకాలంలో 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది దాకా చైనా వాసులు చనిపోయారని చైనా అధికారిక అంచనాలే వెల్లడించాయి. ఈ అంచనాలను వెల్లడించినందుకు అనేక మందిని మావో హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామం మావోలో మరింత కసిని పెంచింది. చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ తన బెడ్రూమ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ గడిపేవారని ఆయన వ్యక్తిగత జీవితాన్ని రికార్డ్ చేసిన లీ షావ్జీ అనేక సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. తన అధికారాన్ని కోల్పోయినట్టుగా మావో భావించేవారని లీ షావ్జీ తేటతెల్లం చేశారు. ఎడ్గార్ స్నో రాసిన రెడ్ స్టార్ ఓవర్ చైనా అనే పుస్తకంలో సైతం మావో భారీ దాడికి సిద్ధం చేయబోతున్న అంచనాలు ముందే వెల్లడించారని రాశారు. 1962 జనవరిలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మావో సంక్షోభాన్ని వివరించారు. మావో ఊహించని విధంగా మైనారిటీ మద్దతు లభించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో తనపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన మావో తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రజల దృష్టి మరల్చడానికి దేశానికి బయట శత్రువు ఉన్నారని చెప్పడం ఒక్కటే ఆయనకు మార్గంగా తోచింది. స్వదేశంలో తన పట్టు పెంచుకోవడానికి ఓ యుద్ధం అవసరమని మావో భావించారు. ఈ తరుణంలో టిబెట్లో చైనా ఆక్రమణలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దలైలామా విషయంలో చైనా వేట మొదలుపెట్టింది. దీంతో టిబెట్ నుంచి పారిపోయి దలైలామా భారత్కు చేరుకున్నాడు. దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం ఇవ్వడం మావోకు బలమైన సాకుగా దొరికింది. ఇది భారత్పై యుద్ధానికి దిగేందుకు సున్నిత లక్ష్యంగా కనిపించడంతో చైనాను యుద్ధ రంగంలోకి నడిపించారు మావో. దేశ ప్రజల్లో తనకొచ్చిన చెడ్డ పేరును తొలగించుకోవడంతో పాటు కొన్ని అంతర్జాతీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి యుద్ధం అనివార్యంగా భావించాడు మావో. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల్లో చైనా ప్రాదేశిక రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం, వర్ధమాన దేశాల్లో భారత్ నాయకత్వ స్థాయికి ఎదగకుండా అడ్డుకట్ట వేయడం తక్షణ కర్తవ్యంగా భావించాడు మావో సేటుంగ్. అనుకున్నట్లే ఆయన లక్ష్యాలు నెరవేరాయి. యుద్ధం కారణంగా చైనా ప్రజలు మావోకు మద్దతుగా నిలిచారు. గెలుపు తర్వాత మావో దేశంలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యారు. భారత్ ఓటమితో అంతర్జాతీయంగానూ పట్టు సాధించారు. యుద్ధం తర్వాత భారత్కు బదులుగా చైనా తృతీయ ప్రపంచ దేశాల నాయకత్వ స్థాయికి ఎదిగింది. ఇక ఈ యుద్ధం విషయంలో భారత్పై ప్రధానంగా ఓ ఆరోపణ వినిపించేది. భారతదేశానికి సరైన నిఘా సమాచారం లేదని. 1959 నుంచి చైనా సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నా భారత్ గుర్తించలేకపోయిందన్న అపప్రద ఇది. అయితే చైనా బలగాల మోహరింపు విషయంలో భారత ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యారనేది నిర్వివాదాంశం. సరిహద్దుల్లో చైనా కదలికల గురించి నెహ్రూ ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి భోలానాథ్ మల్లిక్ ప్రభుత్వానికి పదే పదే హెచ్చరికలు జారీ చేసినట్టుగా చరిత్రకారులు చెబుతారు. అయితే భారత్కు వ్యతిరేకంగా చైనా యుద్ధ సన్నాహాలు చేస్తోందన్న విషయాన్ని నెహ్రూ అనుభవ రాహిత్యం, అతి విశ్వాసం, రష్యా అనుకూల వైఖరి కారణంగా నమ్మలేదు. అలాగే గ్రేట్ లీప్ ఫార్వర్డ్ విఫలం కావడంతో చైనా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని నెహ్రూ గుర్తించారని, అందుకే యుద్ధానికి వెనకాడరనే కీర్తిని నెహ్రూకు అంటగట్టడంలో అర్థం లేదంటారు చరిత్రకారులు. వ్యూహాత్మక ఎదురుదాడి చేయాల్సిన సమయంలో ఫార్వర్డ్ పాలసీ విధానాన్ని అనుసరించడం చారిత్రక తప్పిదమని అంతర్జాతీయ నిపుణులు అంటారు. దీంతో 1962 మధ్యలో సరిహద్దుల్లో ఇరుదేశ సైన్యాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరి యుద్ధానికి దారితీసింది.
లింట్నర్ విశ్లేషణలో నెహ్రూ అసమర్థత ఒక కారణమైతే మావో కుట్ర ప్రధానమైందంటారు. 1962 యుద్ధంలో భారత సైన్యం శక్తికి మించి పోరాడినప్పటికీ చైనా చేతిలో పరాజయం పాలైంది. ఆ గెలుపు ఇచ్చిన ఊపుతో చైనా సైన్యం 1967లో మరోసారి నాథులా సెక్టార్ దగ్గర సిక్కింలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ ఏడాది ఆగస్టు 13న చైనా బలగాలు నాథులా కనుమ గుండా సిక్కింలోకి చొచ్చుకొచ్చాయి. దీన్ని పసిగట్టిన భారత దళాలు వెనక్కి వెళ్లాలని హెచ్చరించాయి. తర్వాత సెప్టెంబర్ 11, 14 తేదీల్లో అక్టోబర్ 1వ తేదీన కూడా చైనా ఇలాంటి దుస్సాహసానికే ఒడిగట్టింది. అక్టోబర్ 1న నాథులా కనుమ సమీపంలోని చోలా ప్రాంతంలో మన భూభాగంలోకి అడుగుపెట్టిన చైనా సైన్యం కాల్పులకు తెగబడింది. సిక్కింలోని ఆ ప్రాంతం తమదని చైనా వాదించింది. చైనా ఆర్మీ దుందుడుకు చర్యను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 1962 యుద్ధంలో ఓటమి తర్వాత కసిమీదున్న భారత సైన్యం ఈసారి తన బలమేంటో శత్రువుకు రుచి చూపించింది. చైనా సైనికుల మీద విరుచుకుపడిన భారత సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సుమారు 400 మందిని మట్టుబెట్టింది. భారత్ దెబ్బకు చైనా సైన్యం తోకముడిచింది. దీంతో అప్పటికే ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ సద్దుమణిగింది. ఆ దెబ్బతో 1975 వరకు భారత సరిహద్దుల్లో బుల్లెట్ పేల్చడానికి కూడా చైనా సాహసించలేదు. భారత రక్షణ శాఖ దగ్గరున్న లెక్కల ప్రకారం 1967లో చైనా ఆర్మీ దాడిలో 88 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 163 మంది గాయపడ్డారు. కాగా ఇండియన్ ఆర్మీ దెబ్బకు 340 మంది చైనా సైనికులు చనిపోయారు. 450 మంది దాకా గాయపడ్డారు. 1967 నాటికి సిక్కిం భారత యూనియన్లో చేరలేదు. కానీ దాని రక్షణ మాత్రం మన దేశమే పర్యవేక్షించేది. 1975లో సిక్కిం భారత్లో భాగం కాగా 2003లో సిక్కిం సరిహద్దులను చైనా అధికారికంగా గుర్తించింది. జమ్మూ కాశ్మీర్లోని లదాఖ్ ప్రాంతం కావచ్చు, అటు నేపాల్ సరిహద్దుల్లోని భూభాగం కావచ్చు, మరోవైపు భూటాన్లో డోక్లాంలో చేసిన దుశ్చర్యలు కావచ్చు, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఉన్న వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా చైనా పదే పదే భారత్ను చికాకు పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వీటన్నిటికీ మూలం 1962లో నెహ్రూ హిమాలయన్ బ్లండర్స్. వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలు మరో ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.